రేపు సోమవారం రోజున పసుపు డబ్బాలో ఇది పెడితే చాలండి. డబ్బు 4 వైపుల నుంచి కూడా దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. అయితే పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే గనక బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడండి. ఎందుకంటే రేపు సోమవారం మనకేంటంటే గనక చాలా మంచి రోజు కాబట్టి పసుపు డబ్బాలో ఇది పెట్టుకోండి. నార్మల్గా సోమవారం ఎలాంటి నియమాలు పాటించాలి, అలానే కాకుండా పసుపు డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు సోమవారం కదా, చాలా శక్తివంతమైన రోజు కదా, అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక స్నానం చేయండి. అయితే మనం ఏంటంటే కనుక రోజు మనం అంటే స్నానం చేసి దీపం పెట్టుకుంటాం కదా, ప్రత్యేకించి సోమవారం పూట అంటే సోమవారం ఆ పరమశివుడికి ఎంతో అంటే ఇష్టకరమైన రోజు కదండి. ఈరోజు ఏంటంటే కనుక ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే దీపం పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదండి. అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏవైనా సరే అంటే దోషాలు, పాపాలు, ఇబ్బందులు ఉన్నాయి, అవి పట్టి మనని పీడిస్తున్నాయి అనుకోండి, దాని నుంచి మనకు విముక్తి కలగాలంటే ప్రతి సోమవారం ఒక సోమవారమే చెయ్యండి, మీకు ఫలితం వస్తుందని కాదు. ప్రతి సోమవారం మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళ తీసుకోండి. ఇది మనకేంటంటే బయట కర్పూరం ఆయిల్ అనేది దొరుకుతుందండి. అది ఒకవేళ దొరికిందనుకోండి, అదే తెచ్చుకోండి. అంటే తెచ్చుకోగలుగుతామంటే అది తెచ్చుకోండి, లేదా అది మాకు దొరకదు, మేము తెచ్చుకోలేమనుకునే వారు ఒక కర్పూర బిళ్ళని హారతిస్తాం కదా, అది తీసుకుని చేతితో మెదిపితే మనకు అది పౌడర్ వచ్చేస్తుంది కదా, విభూదిలాగా. అదేంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే కనుక నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలానే కాకుండా కారాత్మక శక్తులు అంటాం కదా, చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం. మన మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా సరేనండి, అది కూడా తొలగిపోవటానికి ఇదేంటంటే గనక మనకు ఉపయోగపడుతుంది. అందుకే స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి. శని దోషాలు, గ్రహ దోషాలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు 99% బయటికి రాగలుగుతారు. అందుకే ఇలా స్నానం అనేది చేసుకోండి. ఇక ఆ తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించి దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే 7 నుంచి మొదలుకొని ఉదయం పూట 9:45 లోపు దీపం ఏంటంటే రాహుకాల దీపం కిందికి పరిగణించబడుతుంది. ఇది కూడా ఏం చేస్తుందంటే కనుక గ్రహస్థితిని మెరుగుపరచడానికి, అనుకున్న పనులు జరగటానికి, దైవానుగ్రహాన్ని కలిగించడానికి దీపం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు ఏంటంటే ప్రత్యేకించి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి చెప్పాలంటే గనక ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మీరు చిన్న బెల్లం ముక్క కానీ, అరటి పళ్ళని కానీ ఏవైనా సరే నైవేద్యం పెట్టండి, లేకపోతే దీపం పెట్టి వదిలేయండి. అయితే ఇలా దీపం పెట్టిన తర్వాత ఇంకా మీరు తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం, అక్కడ శివుడికి అభిషేకం చేసుకోవటం ఇలాంటివి చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయండి. వీలుంటే చేసుకోండి, లేకపోతే నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. అలా పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఏంటంటే కనుక పసుపు డబ్బాలో అండి ఈ వస్తువుని పెట్టండి. అయితే ఇక్కడ మనం ఏంటంటే కనుక పసుపు మన అందరి ఇళ్లలో ఉంటుంది. మనం పూజ కోసం సపరేట్గా తెచ్చుకుంటాం, ఇంటి కోసం సపరేట్గా తెచ్చుకుంటాం. అయితే పసుపు గుమ్మాలకు రాస్తాం, కాళ్ళకు రాసుకుంటాం, శరీరానికి మనము అంటే పట్టించి స్నానం చేస్తాం. చిటికెడంత పసుపుని నీటిలో వేసుకొని మనం ఏంటంటే కనుక స్నానం చేస్తాం. అలానే కాకుండా నీళ్ళల్లో పసుపు కలిపి ఇల్లంతా కూడా మనం క్లీన్ చేస్తాం కదా. చూడండి పసుపుకి ఎంత అంటే శక్తి ఉంటుంది కదా, పసుపు ఎంత పవిత్రమైనది కదా, ఎంత మంగళకరమైనది కదా. అందుకే మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలు. పసుపు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించేంత శక్తి ఉంటుందండి. మన ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, దానివల్ల మనం సఫర్ అవుతున్నాం అనుకోండి, దాని నుంచి కూడా మనం బయటపడే అంత అంటే విధంగా మనకు పసుపు ఉపయోగపడుతుందన్నమాట. మీ సంపాదన పెరగాలన్నా, మీకు ఐశ్వర్యం కలగాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి 4 దిక్కుల నుంచి అండి అంటే మనకు దారాలన్నీ కూడా మూసుకుపోతాయి కదా, ఏ ద్వారం కూడా మనకి ఏంటంటే తెచ్చుకొని ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం. డబ్బు అనేది మన దగ్గరికి రాదు, మనం ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే కనుక ఫలితాలు అయితే రావు కదా. అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలో యొక్క వస్తువుని పెట్టి చూడండి, ఎంతలా ఫలితం వస్తుందనేది మీకు తెలిసిపోతుందన్నమాట. ఏమీ లేదు, మీరు 2 లవంగాలు తీసుకోండి. అయితే లవంగాలకు కూడా అతీత శక్తి ఉంటుంది. లవంగాలు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని సైతం మారుస్తాయి. లవంగాలకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. లవంగాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి, చాలా ఇష్టకరమైనవి అని కూడా మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే 2 లవంగాలను తీసుకోండి. లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ గనక లవంగాలకు పువ్వు లేకపోతే మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే 2
ఉండే లవంగాలు తీసుకోండి, వాటికి పైన పువ్వు ఉంటుందండి, అది ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఆ తర్వాత మీరేంటంటే కనుక మీ ఇంటి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు, అంటే ఇది ఇంకొక విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే కనుక మనము కూరలు వండుకుంటాం కదండి, రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఆ కూరలు మాడిపోతూ ఉంటాయి. ఆ కూరలు మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ అసలు ఎలా ఉండనే ఉండదు, అది తిన్నట్టు కూడా ఉండనే ఉండదు. అంటే అందరూ బాగానే చేస్తారు, కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక నెగిటివిటీ ఉండటం వల్ల, అంటే మనకు కారాత్మక శక్తులు ఉండటం వల్ల ఏంటంటే కనుక మనం చేసే వంటల్లో కూడా మనకు ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండాలన్నా, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలంటే 2 యాలకులు లవంగాలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు 4 దిక్కుల నుంచి కూడా డబ్బు రావాలి తల్లి, మా సంపాదన పెరగాలి, మాకు ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పెట్టండి. ఇది మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. ఒకసారి పెడితే 3 నెలల వరకు ఉంచండి, మనకు మంచిదే అనమాట, చెడైతే జరగదండి. ఇది అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాగో మనం ఏంటంటే పప్పుల్లో అలాంటి వాటిల్లో చక్కెర డబ్బాలు లవంగాలు వేస్తాం, కాకపోతే ఏంటంటే కనుక మీరు ప్రత్యేకించి పసుపు డబ్బాలు వేసుకుంటే మంచిది. సంపాదనను పెంచడానికి, సంపాదన తగ్గించకుండా ఉంచడానికి, అంటే కుప్పలుగా డబ్బేం రాదండి. నిజం చెప్పాలంటే కనుక సంపాదన తగ్గదు, ద్వారాలు అనేవి మూసుకుపోవు, ఏ దారి లేక మనం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది రాదు, మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చేసుకోండి. అంటే మాకు ఫలితం వస్తుంది, మేము చేయగలుగుతాం, మేము ఫలితం పొందగలుగుతామంటే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏదో చేస్తున్నాం కదా, చేస్తున్నాంలే అంటే మాత్రం ఫలితం అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇవి పెట్టిన తర్వాత నెల అయిపోయింది, ఇవి తీస్తే బాగుండు మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు తీసేయండి. తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. లేదు అనిపించట్లేదంటే కనుక ఉంచండి, మంచిదే కదా. లవంగాల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, నష్టం కూడా జరగదు, లాభమే జరుగుతుంది, లాభ పొందుతాం. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. అందుకే అలా పెట్టేసి ఏంటంటే కనుక వదిలేయండి. ఇంకా మీకు చూడండి, అంటే ఒక్కసారికి ఏం ఫలితం రాదండి, మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి. ఒకటేసారి ఫలితం కూడా మనం పొందలేమన్నమాట. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఇలా ఏంటంటే గుర్తు పెట్టుకొని చక్కగా ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి. పసుపే కదా, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని మాత్రం మీరు అసలు అనుకోకండి, ఫలితాలు ఎక్కువగా వస్తాయి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది. సోమవారం రోజున ఏంటంటే కనుక ఇలా పసుపు డబ్బాలు ఈ వస్తువు పెడితే మనకు శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది, సంపద పెరుగుతుందన్నమాట, తగ్గకుండా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా చేసేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేసి ఇంకా మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోండి. మీకు ఎప్పుడు తీయాలనిపిస్తే అప్పుడు, నెలకు ఒకసారి మార్చొచ్చు, 3 నెలలకు ఒకసారి మార్చొచ్చు, 2 నెలలకు ఒకసారి కూడా మార్చుకోవచ్చు. 3 నెలల కంటే ఎక్కువగా ఉంచకండి, తీస్తూ ఉండండి, పెడుతూ ఉండండి, కానీ అవి మాత్రం తొక్కిట్లో వేయకండి. ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెట్టండి, లేదంటే చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుందండి. ఇలా ఈ విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక సోమవారం కదా, ఇప్పుడు చెప్పే విధంగా ఈ లవంగాల పరిహారం చేయండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది, మీకు వచ్చే చెడు కళలన్నీ ఆగిపోతాయి. అలానే కాకుండా కళలు అనేవి రాకుండా ఉండటానికి లవంగాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. లవంగాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి లవంగాల పరిహారాన్ని ఎవరైతే సోమవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి చాలా సఫర్ అవుతూ ఉంటాం కదండి, కళలు వస్తున్నాయి, కళల వల్ల ఇబ్బంది పడుతున్నాం, కళల వల్ల బాధపడుతున్నాం, కళలు మమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతున్నాయండి, బాధ పెడుతున్నాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళండి ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా నమ్మకంతో అండి ఈ చిన్న పరిహారం చేయండి, అంటే లవంగాల పరిహారం చేయండి. ఎంతలా ఫలితం వస్తుందో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంటే లవంగాలకు కూడా ఇంత శక్తి ఉంటుందా, లవంగాలు ఇంత మంచి ఫలితాలను తెచ్చి పెడతాయా, లవంగాలు ఏంటంటే గనక కళల్ని దూరం చేస్తాయా అన్న ఒక ఇదిలో మీరు ఉంటారనమాట. ఎందుకంటే 99% ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుంది. ఇలాంటి అంటే పరిహారం చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైన పరిహారం. కళల్ని దూరం చేసుకోవటానికి, కళల నుంచి విముక్తి కలిగించుకోవటానికి, కళలు అనేవి ఏంటంటే కనుక మనకు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి. అందుకే సోమవారం రోజున రాత్రి మీరు పడుకునేటప్పుడు 2 లవంగాలు ఒక గాజు గ్లాసులో సగభాగానికి నీళ్లు తీసుకోండి, నిండుగా తీసుకోకండి. ఎందుకంటే నీళ్లు కింద పడకూడదు, మనం జాగ్రత్తగా ఈ పరిహారం చేయాలి. ఒకవేళ నీళ్లు కింద పడితే ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరేంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి. మనం ఏంటంటే పరిహారం చేసిన తర్వాత టీవీ చూడటం, ఫోన్లు చూడటం, అలానే కాకుండా వాకింగ్లు చేయటం, అంటే ఇలా మాట్లాడుకోవటం, ఇలాంటివి చేయకూడదు. మనం చేసిన వెంటనే పడుకుంటే మనకేంటంటే కనుక తొందరగా ఫలితం వస్తుంది. అంతేకాని మనం ఏంటంటే చేసిన తర్వాత మనం పడుకుంటే మాత్రం ఫలితాలు అయితే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక
ఇలా అండి, ఇలా రాత్రి పడుకునేటప్పుడు ఒక 2 లవంగాలు తీసుకోండి. పువ్వు ఉండాలండి. మీరు ఎన్ని పరిహారాలు చేసిన లవంగాలతో ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట. అంటే వృధాగా పోతుంది ఆ యొక్క పరిహారం. అందుకే పువ్వు ఉండేలాగా లవంగాలు 2 తీసుకోండి. ఒక లవంగంతో పరిహారం చేయకూడదు, అయినా రాదు నిజం చెప్పాలంటే. అందుకే 2 లవంగాలు తీసుకోండి. రాత్రికి మీరు తిన్న తర్వాత పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకున్న తర్వాత ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. గాజు గ్లాసులో నీళ్లను తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అందులో నిండుగా పోయకూడదు, ఎందుకంటే అవి కింద పడతాయి. అలానే కాకుండా లవంగాలు వేసిన తర్వాత కావచ్చు, చేయి తగిలి కావచ్చు, పడకుండా చూసుకోండి. నిండుగా మాత్రం తీసుకోకండి, కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. కళలు రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు ఆగిపోవాలి. కళలు అనేవి ఏంటంటే కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా చెడు కళలు అనేవి రాకూడదు. చెడు కళలు వస్తే చెడుగానే ఉంటుంది, మంచి కళలు వస్తే మంచిగా ఉంటుంది కదా. అందుకే ఇలా కళలు రాకూడదని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక 3 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని మీరు నీళ్ళల్లో వేయండి. వేసిన తర్వాత మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టండి, లేదంటే మంచం పై భాగంలో కూడా మనం పెట్టుకోవచ్చు, లేదంటే మన తలపై భాగంలో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడైతే కంఫర్ట్గా అనిపిస్తుందో అక్కడ పెట్టండి, కానీ నీళ్లు మాత్రం కింద పడకుండా చూసుకోండి. ఇలా ఏంటంటే కనుక రేపు సోమవారం పూట ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందండి. కళలు ఆగిపోతాయి. కళల వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, బాధ కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా సమస్యలు, వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. వాటి నుంచి మనం ఏంటంటే కనుక బయటికి రాగలుగుతాం. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, తప్పకుండా ఫలితం వస్తుంది. ఇంకా చెడు కళలు వచ్చినప్పుడు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, బాధపడిపోవటం, విపరీతంగా ఏంటంటే కనుక ఆలోచించటం, కొంతమందికి కళల్లో భయంకరంగా అంటే రక్తాన్ని చూడటం, అలానే కాకుండా ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు, ఏదో చేసినట్టు, ఇలా పీడకలలు వస్తూ ఉంటాయి. అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అవి కూడా రాకుండా ఉండటానికి ఈ నీళ్ళ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఈ నీళ్ళ పరిహారం అనేది ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది. కావున మీరు రేపు సోమవారం పూట తప్పక పాటించండి. ఎవరికి చెప్పకండి, చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన తర్వాత ఫలితం వస్తే ఇతరులతో పంచుకోండి. కానీ ఇది 99.9% అండి పనిచేస్తుంది. 1% ఏంటంటే కనుక మనకు దైవానుగ్రహం లేకనో, మనము ఏంటంటే కనుక సరిగ్గా నమ్మకనో ఫలితం అయితే రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఫలితం వస్తుందన్నమాట. ఇలా చేసి దిండు కింద అంటే మీరు ఆడ పడుకునే దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ నీటిని కూడా అంటే నీళ్లను కూడా 3 సార్లు తల చుట్టూ తిప్పి డ్రైనేజీలో పోయటం కానీ, తొక్కని ప్రదేశంలో పోయటం కానీ, కాలువలో పోయటం కానీ, మీ ఇంటికి కొంచెం దూరంగా పోసుకోవటం కానీ చేయండి. అయితే ఇక్కడ మనము నీళ్లు నారాయణగా మనం భావిస్తామండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్ళకు అద్భుత శక్తి ఉంటుంది. నీళ్లు కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తాయి. నీళ్ళు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉండే నెగిటివిటీ అంటే చెడు ఉంటుంది కదా, దాని నుంచి విముక్తి కలిగిస్తాయండి. కళలు ఏంటంటే కనుక ఆగిపోయే విధంగా, కళలు మనకు రాకుండా ఉండే విధంగా ఈ నీళ్లు కూడా మనకు ఒక రకంగా ఉపయోగపడతాయి. ఇది చాలా మంది చేస్తారు. అంటే మునులు, ఋషులు, సాధువులు, సిద్ధువులు వీళ్ళందరూ కూడా చేసే పరిహారం అనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక చేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు తప్పక ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. చాలా చక్కగా రిజల్ట్ అయితే వస్తుందండి. రేపు సోమవారం ఈ లవంగాల పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత 2 లవంగాలు తీసుకొని మీరు రేపు శివపార్వతుల పటం ముందు పెట్టి పూజించండి. అంటే పూజించటం అంటే ఏమీ లేదు, మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ లవంగాలు అంటే స్వామివారి పటం ముందు అంటే శివయ్య పటం ముందు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు పూజ మొత్తం పూర్తవుతుంది కదా, లవంగాలు అలాగే ఉంటాయి. మనం దీపంలో కూడా వేసి లవంగాన్ని పెట్టొచ్చు, కష్టాలు పోతాయి నిజం చెప్పాలంటే. అలానే కాకుండా లవంగాల పరమశివుడి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి. ఇలా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇవి పర్సులో పెట్టుకుంటే ఏమవుతుందంటే, పర్సులో డబ్బు ఉండదు కదా, అక్కడ మనకు 10 రూపాయలు ఉండే చోట 20 రూపాయలు కనిపించడానికి, 40 రూపాయలు ఉండే చోట 50 రూపాయలు కనిపించడానికి ఇలా పెరుగుతుంది, కానీ తగ్గదనమాట. పర్సులో 2 లవంగాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. సంపాదన తగ్గకుండా డబ్బు కంటికి కనిపించేలాగా ఏంటంటే ఈ లవంగాలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరేంటంటే కనుక మీ పర్సులో 2 లవంగాలు ఎప్పుడు పెట్టి ఉంచండి. వారానికి ఒకసారి మార్చొచ్చు, 15 రోజులకు ఒకసారి మార్చొచ్చు, నెలకు ఒకసారి కూడా మార్చుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా మార్చుకోండి. కానీ 2 లవంగాలను మాత్రం ఖచ్చితంగా మీ పర్సులో ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. అలా ఉంటే మంచిది. అలా ఉండటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. సోమవారం పూజించి ఏంటంటే కనుక పెట్టుకోండి. సోమవారం పూజించి పెట్టుకోవటం వల్ల ఇంకా మంచిది, ఇంకా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. అద్భుతంగా మీ జీవితం కూడా మారుతుంది. ధనం ఏంటంటే కనుక కంటికి కనిపించటంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుందండి. అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసుకోండి. మర్చిపోకుండా ఈ చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి. అయితే రేపు సోమవారం కదా, పరమేశ్వరుణ్ణి ఏంటంటే కనుక నీళ్లతో అభిషేకం చేస్తూ
చేస్తే మీకున్న కొన్ని రకాల కష్టాలు పోతాయి. అలానే కాకుండా పాలతో అభిషేకం చేస్తే సంపాదన పెరుగుతుంది, అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా పంచామృతాలతో అభిషేకం చేస్తే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. ఏమీ లేదనుకుంటే మాత్రం నార్మల్గా నీళ్ళల్లో కొద్దిగంత అంటే విభూదిని కలిపి కూడా ఆ నీటితో మనం అభిషేకం చేసుకుంటే కూడా పరమశివుడి అనుగ్రహం కలిగి మనము పడుతున్న కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఇంకా కాబట్టి మీకు వీలుని బట్టి మీరు అభిషేకం కూడా చేసుకోండి.